వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 681. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్ 1. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. 2. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. 3. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. 4. జోక్యరహిత పిల్లల పెంపక శైలిలో పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేది సరికాని జత. క్వశ్చన్ నెంబర్ 682. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని జెనెటిక్ పొటెన్షియల్ను తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? ఆప్షన్స్ 1. గెసెల్, 2. హార్లాక్, 3. గాల్టన్, 4. క్రైగ్. సరైన సమాధానం ఆప్షన్ 4. క్రైగ్. క్వశ్చన్ నెంబర్ 683. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? ఆప్షన్స్ 1. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 2. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా సాగుతుంది. 3. వికాసం అవిచ్ఛిన్న చర్య. 4. వికాసం అన్ని దిశలలో ఒకేలా సాగదు. సరైన సమాధానం ఆప్షన్ 2. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది అనేది తప్పుగా రాయబడిన వికాస సూత్రం. సరైనది ఏమిటంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా జరుగుతుంది అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 684. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆప్షన్స్ 1. స్కీమా, 2. సాంఘీకరణ, 3. అనుగుణ్యత, 4. స్కఫోల్డింగ్. సరైన సమాధానం ఆప్షన్ 4. స్కఫోల్డింగ్. పియాజే స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. క్వశ్చన్ నెంబర్ 685. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ 1. సమైక్యత నిరాశ, 2. స్వయం ప్రతిపత్తి సందేహం, 3. నమ్మకం అపనమ్మకం, 4. ఉత్పాదకత స్తబ్దత. సరైన సమాధానం ఆప్షన్ 1. సమైక్యత నిరాశ. క్వశ్చన్ నెంబర్ 686. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? ఆప్షన్స్ 1. అనువంశికత, 2. పరిసరాలు, 3. అనువంశికత పరిసరాలు 2, 4. పరిపక్వత మరియు ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 3. అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండు కూడా పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణమవుతాయి. క్వశ్చన్ నెంబర్ 687. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1. స్పియర్మన్, 2. గిల్ఫర్డ్, 4. గార్డెనర్, 4. థార్ండైక్. సరైన సమాధానం ఆప్షన్ 3. గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను గార్డెనర్ ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 688. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆప్షన్స్ 1. సమైక్య ఆలోచన, 2. విభిన్న ఆలోచన, 4. మూర్త ఆలోచన, 4. అనిర్దేశిత ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2. విభిన్న ఆలోచన. సృజనాత్మకత గల వ్యక్తులలో విభిన్న ఆలోచన ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 689. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ఆప్షన్స్ 1. శోధికలు, 2. ప్రశ్నావళులు, 3. చెక్లిస్టులు, 4. ప్రక్షేపక పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 4. ప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 690. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఎటువంటిది? ఆప్షన్స్ 1. ఉపగమ, 2. పరిహార, 3. ఉపగమ పరిహార, 4. ద్వి ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 2. పరిహార. క్వశ్చన్ నెంబర్ 691. మొదటి మనోవైజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? మొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు. ఆప్షన్స్ 1. విల్హెల్మ్ వూంట్, 2. వాట్సన్, 3. ఎబ్బింగ్హాస్, 4. గాల్టన్. సరైన సమాధానం ఆప్షన్ 1. విల్హెల్మ్ వూంట్. క్వశ్చన్ నెంబర్ 692. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ఆప్షన్స్ 1. వ్యాయామం, 2. రక్షణ అవసరం, 3. గుర్తింపు అవసరం, 4. గౌరవ అవసరం. సరైన సమాధానం ఆప్షన్ 1. వ్యాయామం. క్వశ్చన్ నంబర్ 693. గెస్టాల్ట్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ 1. ప్రత్యక్షం, 2. అంతర్దృష్టి, 3. భాగము, 4. సమగ్రాకృతి.
సరైన సమాధానం ఆప్షన్ 4 సమగ్రాకృతి. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 694 బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. ఆప్షన్స్ 1 తాదాత్మీకరణ అంతరీకరణ, 2 ఉపసంహారం హేతుకీకరణ, 3 పరిహారం ప్రక్షేపణ, 4 అచేతన ప్రతిగమనం. సరైన సమాధానం ఆప్షన్ 1 తాదాత్మీకరణ అంతరీకరణ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు ఏమిటి? తాదాత్మీకరణ మరియు అంతరీకరణ. క్వశ్చన్ నెంబర్ 695 క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఆప్షన్స్ 1 తక్షణ స్మృతి, 2 బట్టి స్మృతి, 3 తార్కిక స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 3 తార్కిక స్మృతి. తార్కిక స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. క్వశ్చన్ నెంబర్ 696 సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? ఆప్షన్స్ 1 అనుకూల, 2 రుణాత్మక, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 697 జెడ్పీడి అనగా ఏమిటి? ఆప్షన్స్ 1 జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, 3 జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, 4 జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్. సరైన సమాధానం ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 698 యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధన, 2 యత్నదోష, 3 కార్యసాధక, 4 గెస్టాల్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతము. క్వశ్చన్ నెంబర్ 699 శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఆప్షన్స్ 1 ప్రణాళికా రంగం, 2 మానసిక చలనాత్మక రంగం, 3 జ్ఞాన రంగం, 4 భావావేశ రంగం. సరైన సమాధానం ఆప్షన్ 4 భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 700 వి షేప్ గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏమిటి? ఆప్షన్స్ 1 పూరణ నియమం, 2 ఆకృతి క్షేత్ర సంబంధం, 3 అవిరళ నియమం, 4 సామీప్య నియమం. సరైన సమాధానం ఆప్షన్ 1 పూరణ నియమం. క్వశ్చన్ నెంబర్ 701 క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? ఆప్షన్స్ 1 డబ్బు, 2 ఆహారం, 3 చిరునవ్వు, 4 విశ్రాంతి. సరైన సమాధానం ఆప్షన్ 3 చిరునవ్వు. క్వశ్చన్ నెంబర్ 702 ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్ 1 ప్రవర్తనావాదం, 2 వ్యవహారిక సత్తావాదం, 3 బ్రూనర్ వాదం, 4 అస్తిత్వవాదం. సరైన సమాధానం ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. క్వశ్చన్ నెంబర్ 703 కృత్రిమ పరిశీలనను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ 1 సంచరిత పరిశీలన, 2 అసంచరిత పరిశీలన, 3 ప్రయోగ పరిశీలన, 4 అంతఃపరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 704 10వ తరగతి విద్యార్థి ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? ఆప్షన్స్ 1 ఔద్యోగిక మార్గదర్శకత్వం, 2 కుటుంబ, 3 విద్యాపరమైన, 4 గౌణ. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 705 దీక్ష పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్ 1 డిజిటల్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్స్, 2 డిలేడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ షేరింగ్, 3 డీసెంట్రలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ హ్యుమానిటీ అండ్ ఆర్ట్స్, 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సరైన సమాధానం ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 706 క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్స్ 1 MS ఆఫీస్, 2 DOS, 3 విండోస్, 4 లినక్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 MS ఆఫీస్. క్వశ్చన్ నెంబర్ 707 1 యోటాబైట్ దేనికి సమానం? ఆప్షన్స్ 1024 మెగాబైట్స్, ఆప్షన్ 2 1024 గిగాబైట్స్, ఆప్షన్ 3 1024 టెరాబైట్స్, ఆప్షన్ 4 1024 జెటాబైట్. సరైన సమాధానం ఆప్షన్ 4 1024 ZB జెటాబైట్కు 1 యోటాబైట్ సమానం.
క్వశ్చన్ నెంబర్ 708. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? ఆప్షన్స్ 1 800 గంటలు, 2 1000 గంటలు, 3 1200 గంటలు, 4 1760 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 2 1000 గంటలు 6 నుండి 8 తరగతులకు. క్వశ్చన్ నెంబర్ 709. ఎన్ఈపీ 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రిందకు వస్తాయి. ఆప్షన్స్ 1 పునాది పూర్వక స్థాయి, 2 సన్నాహక స్థాయి, 3 మధ్య స్థాయి, 4 మాధ్యమిక స్థాయి. సరైన సమాధానం ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. క్వశ్చన్ నంబర్ 710. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ 1 అధికార, 2 ప్రజాస్వామ్య, 3 జోక్యరహిత, 4 అనుమతించే. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. సహభాగి నాయకత్వానికి మరొక పేరు ప్రజాస్వామ్య నాయకత్వం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.